రాత్రులు పగళ్ల కంటే ఎక్కువగా ఉండే ఒక శాపగ్రస్త గ్రామంలో అరీన్ అనే అబ్బాయి తన అనారోగ్యంతో ఉన్న చిన్న చెల్లి మీరాను కాపాడాలని ప్రయత్నిస్తుంటాడు. ఒకరోజు అడవిలో అతనికి ఒక మాయా లాంతరు దొరుకుతుంది. దాంట్లో చంద్రకాంతిని బంధించొద్దు, నీడలు మేల్కొంటాయి అని హెచ్చరించినా తన చెల్లి కోసం అరీన్ చంద్రకాంతిని లాంతరంలో బంధిస్తాడు. మొదట అద్భుతాలు జరుగుతాయి, మీరా ఆరోగ్యం మెరుగవుతుంది. కాని కొద్ది రోజుల తర్వాత గ్రామంలో భయంకరమైన మార్పులు మొదలవుతాయి. అద్దాల్లో ప్రతిబింబాలు మాయమవుతాయి. గ్రామంలోని కుక్కలు ఖాళీ మూలల్ని చూసి భయంతో మురుగుతుంటాయి. రాత్రిళ్ళు ఒక భారీ నీడ మీరా మంచం పక్కన కనిపిస్తుంది. చివరికి అరీన్ తెలుసుకుంటాడు, ఆ లాంతరు చంద్రకాంతిని కాదు, మనుషుల ఆత్మలను తింటుందని. రక్తచంద్రుడి రాత్రి గ్రామాన్ని కాపాడేందుకు అతను లాంతరాన్ని పగలగొడతాడు. నీడలు మాయమవుతాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత సూర్యోదయం వస్తుంది. కాని చివర్లో మీరా నల్ల కళ్లతో అతని వైపు చూసి, చంద్రుడు ఇంకా ఆకలిగా ఉన్నాడు అని చెప్పగానే ఆమె నీడ ముందుగా నవ్వుతుంది.